శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. గం గౌణపతయే నమః. నమ్మకం అనేటువంటిది చాలా ముఖ్యం మన జీవితంలో. ముఖ్యంగా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఈ ప్రపంచాన్నంతటినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకం కావాలి. నమ్మకంతోనే అంతా. ప్రపంచంలో ఏదైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తల సంబంధం కానివ్వండి, స్నేహితుల మధ్య సంబంధం కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, రాజకీయంలో కానివ్వండి, ఏదైనా కూడా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. నమ్మకం లేకపోతే భగవంతుడు కూడా లేడు. నమ్మితేనే భగవంతుడు, నమ్మకపోతే భగవంతుడు ఎట్లా ఉన్నాడు? అదే ఎవరో అన్నట్టు, నమ్మితే దేవుడు లేదంటే రాయి, నమ్మితే అందులో ఆ శ్రీమన్నారాయణుడే కనిపిస్తాయి. మీరు ఒక విషయం చూడండి, చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఒక మంచి పద్ధతి నేర్పాలి. నాకు చిన్నప్పుడు ఏదైనా తప్పు చేసామనుకోండి, అన్న తప్పు, అవును దేవుడు కోపడతాడు, అలా చేయకూడదు అన్న వద్దు అనేవాళ్ళు. దీనికి ఒక సిద్ధాంతం ఉంది. ప్రతిదీ కూడా పెద్దవాళ్ళు చేసేటువంటి ప్రతి పని, ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంటుంది, ఒక అంతరార్థం ఉంటుంది. ఎంత డీప్గా ఉంటుందో చూడండి ఒకసారి ఆలోచిస్తే ఈ విషయాలన్నీ కూడా. ఎవరు చూస్తారు మనం తప్పు చేస్తే? ఎవరు? మనం చెప్తూ ఉంటాం, భగవంతుడు చూస్తాడయ్యా, భగవంతుడు చూస్తాడు, జాగ్రత్త అని చెప్తూ ఉంటాం. కానీ వేదాంతులు ఏం చెప్తున్నారంటే, ఎవరో ఎక్కడో చిత్రగుప్తుడైనటువంటి పక్కన పెట్టాయా, ఆ సంగతి వదిలేసాయి. నీలోనే దేవుడనగా వేరు దేశమందునలేడు, దేవుడనగా వేరు దేశమందునలేడు, దేవుడుండు తనదు దేహమందే, పాపమనగ వేరు పరదేశమునలేదు, తాను చేయు పనుల తగిలి ఉండు. పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలి ఉండు. బా, మనకి చిన్నప్పుడు మాకు తెలుగు మాస్టారు స్కూల్లో ఏం చేసేవాళ్ళు, పద్యం చెప్పేవాడు, ఛందోబద్ధమైనటువంటి పద్యం చెప్పేవాడు. చెప్పిన తర్వాత ఆయన చదివితే మేము చదివినా కూడా చదవడానికి కూడా కష్టమయ్యేది. అది ఛందోబద్ధంగా ఉంటుంది, కష్టమయ్యేది. ఆయన చెప్తుంటే అంత కమ్మగా చదివేవాడు, ఆయన కమ్మగా పాడినట్టుండే. ఆ తర్వాత దానికి అర్థం, తాత్పర్యం అండ్ ఉత్పత్తార్థాలు, విశ్లేషణలు, ఇన్ని రకాలు చెప్తే కానీ మాకు అది లోపలికి వెళ్ళేది కాదు, తల లోపలికి వెళ్ళేది కాదు. బా, ఎంత అద్భుతంగా చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళ మీద అంత నమ్మకం మాకు ఇప్పటికి కూడా. అందుకే మీరు చూడండి, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళందరూ కూడాను వారి ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు ఇంకా ఉంటే వాళ్ళని వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకుని వస్తున్నటువంటి మనం వార్తలు చూస్తూ ఉంటాం. నిజంగా ఎంత భాగ్యం అది. నిజానికి గురువు దైవంతో సమానం. సరే, ఇది నమ్మకం, ఇది కూడా ఒక నమ్మకమే మనకి. ఆ నమ్మకంతో మనం వెళతాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి నమస్కారం చేసుకుంటాం, వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం. వాళ్ళు చెప్పినటువంటి పద్యాలు 80 సంవత్సరాలు వచ్చినా, 90 సంవత్సరాలు వచ్చినా ఇంకా గుర్తుంటాయండి. అదేమిటో తెలియదు. సుమతి శతకం పద్యాలు చూడండి, మనకి చాలామందికి నోటికి వచ్చేస్తాయి, ఇప్పటికి కూడా చెప్తారు. ఎన్ని పద్యాలు చెప్తారో, ఎన్ని విశేషాలు చెప్తారు, కథలు చెప్తారో. మరి అదే కదండి తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పే కథలు అన్నీ అవే కదా, చిన్నప్పుడు విన్నవే. వాళ్ళు విన్నవే మనకు చెప్తారు మళ్ళీ ఇప్పుడు. ఎంత అద్భుతంగా చెప్తారు చూడండి, ఎంత ఆనందంగా ఉంటుందో. అలా వింటూ 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 అలా పడుకుంటూ పోతారు పిల్లలు. ఇంతకీ విషయం ఏమిటంటే,
భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని పిల్లల్లో కలిగిస్తే భగవంతుడి పట్ల ఒక నమ్మకం ఏర్పడుతుంది, భయం ఏర్పడుతుంది, భక్తి ఏర్పడుతుంది. చూడండి, ఈరోజు కూడా చూడండి, నేను నిన్న కూడా వెళ్ళాను, దేవాలయానికి వెళ్ళినప్పుడు చూశాను. దేవాలయానికి వచ్చినప్పుడు ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు పిల్లలందరినీ తీసుకొచ్చి దేవాలయానికి తీసుకొచ్చి, దేవాలయం మసీదు కావచ్చు, లేకపోతే చర్చి కావచ్చు, లేకపోతే ఒక మన గుడి కావచ్చు, దేవుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం, అది నమ్మకం. ఆ నమ్మకంతో పిల్లల్ని తీసుకొచ్చి నమస్కారం చేసుకో నాన్న, నమస్కారం చేసుకో, నీకు పరీక్షలు బాగా రాయాలి, నువ్వు నీకు ఫస్ట్ మార్క్ రావాలిరా అని చెప్పి వాళ్ళ చేత నమస్కారం చేస్తుంటారు. ఈ నమ్మకం కావాలి. ఈ నమ్మకం ఉంటేనే మనకి పిల్లలు సంస్కారవంతంగా సభ్యతతో పెరగగలుగుతారని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఒక భయం, తప్పు చేస్తే ఒక భయం, ఎవరో చూస్తున్నారు. ఇందాక నేను వేదాంత పరంగా అని చెప్పాను కదా, పెద్దవాళ్ళకి కూడా ఒక విషయం చెప్పాలి. ఎవరు చూస్తున్నారు నువ్వు తప్పు చేస్తే? ఎవరు చూస్తున్నారేమిటి? లోపల ఉన్నాడు ఒకడున్నాడు లోపల, ఆత్మస్వరూపంలో పరమాత్మ ఉన్నాడు లోపల, నీ లోపల ప్రాణం లోపలంతా రికార్డ్ అయిపోతుంది. ఎవరు చూడక్కర్లా. ఏదో అంటారు చూడండి, పిల్లి కనుక కళ్ళు పూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటుంది కదా, అది చల్లదు, ఇక్కడ నడవదు. లోపల అంతా కూడా ఆయనంతా కూడా లెక్క పెడుతూనే ఉంటాడు. లెక్కే. పాపము పుణ్యము అనేటువంటిది బేరేజ్ చేసుకోవాల్సిన అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ లెక్కలన్నీ తీసి మరో జన్మకి ఆస్కారంగా ఉండేటువంటి వ్యవహారాన్ని ఆయన చూస్తాడు. కర్మలు ఈ జన్మలో అనుభవించాలా, వచ్చే జన్మలో అనుభవించాలా అనేటువంటిది భగవంతుడి నిర్ణయం. సరే, నమ్మకం ఉంటే నిజానికి ఈ నమ్మకంతోనే గజేంద్ర మోక్షం విన్నారు కదా మీరు. ఆ గజేంద్రుడు మరి ఆ శ్రీమన్నారాయణుడిని ఎలుగెత్తి పిలిస్తే ఎలా వచ్చాడంటారు? వాడు ఎలా పరిగెత్తుకుంటా వచ్చాడో ఆయన, లక్ష్మీదేవి కూడా చెప్పకుండా, పైన పైడి దారిపోతూ ఉంటే గరుడ మంత్రుడిని కూడా పిలవకుండా పరుగున వచ్చి గజేంద్రుడిని రక్షించాడు. అలాగే మనం మహాభారతంలో కూడా విన్నాం కదా మనం, ద్రౌపది వస్త్రాపహరణాలు. ద్రౌపదిని ఎలా రక్షించాడు? అసలు ఈ రోజును కూడా గోవిందా అని పిలిస్తే అంటూ పలుకుతాడట ఆయన. అందుకే మనం తిరుమల వెళ్ళినప్పుడు గోవిందా 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 అంటూ ఉంటాం. ఆయనకి ఎంత ఇష్టమో గోవిందా అని పిలిపించుకోవటం. ఎందుకంటే ఆయన వాళ్ళందరినీ కూడా రక్షించింది ఆ గోవర్ధన పర్వతాన్ని ఒక చిటికెన వేలుతో ఎత్తి రక్షించేటటువంటి మహత్తర సన్నివేశం మనకు గుర్తొస్తే ఒళ్ళు పలుకరిస్తుంది. ఎంత 7 అంతలేడు పిల్లాడు కృష్ణుడు, చిటికెన వేలుతో అంతటి పర్వతాన్ని, మహోన్నత పర్వతాన్ని పైకెత్తాడు, వాళ్ళందరినీ రక్షించగలిగాడు అని అంటే నిజానికి సరే ఆయన లీలలో అద్భుతం అనుకోండి. అక్కడ ఆవిడికి కూడా నమ్మకమే. యశోదమ్మ ఎంత అద్భుతంగా, ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా పెంచుకుంది. ఎవరైనా ఏదన్నా అంటే ఊరుకునేది కాదు. మీ అబ్బాయి కృష్ణుడు ఇలా అల్లరి చేశాడు, అలా ఇలా అని చెప్తే ఏదో పితరులు చెప్తూ ఉంటే వచ్చి, ఓ మా పాప మా కుర్రవాడు అన్న మంచివాడు ఎవరు లేరంటాడు. ప్రతి తల్లి అలాగ అంటుంది, ఇది వేరే విషయం. అలా వాళ్ళని తిట్టి పంపించేసేది. చివరికి చూడండి పాపం 8 వివాహాలు చేసుకున్నాడు. ఒక్క వివాహం కూడా ఆవిడ చేతి మీద జరగల. మరి ఆవిడకి కూడా ఉంటుంది కదా, మనసులో ఉంటుంది కదా, కృష్ణ ఏం చేసావయ్యా నువ్వు, 8 వివాహాలు చేసుకున్నావు కదా, ఒక్కటి కూడా నా చేతుల మీద జరిపించుకోలేదు అని చెప్పేసి నోటి తెరిచి అడిగేసింది. పరమాత్మ ఏం చెప్పాడు? అమ్మా, ఈ జన్మలో అది సాధ్యం కాదు, వచ్చే జన్మలో నేను కలియుగంలో శ్రీనివాసుడై పుడతాను, అప్పుడు నీ చేతుల మీదకి, అంతా నీ చేతుల మీద జరుగుతుందమ్మా నా వివాహం అని చెప్పి ఆయన మాటిచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవటం కోసం ఆ నమ్మకంతో తల్లి అలాగే ఉంది.
ఆ నమ్మకం వమ్ము చేయకుండా స్వామి ఈ జన్మలో ఈ యొక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఆమె చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నాడు. ఆ తల్లి అంతటి ప్రేమతోనే ఇప్పుడు ఒకళాదేవిగా మీరు ఆలయంలోకి ప్రవేశించగానే స్వామివారి కుడి పక్కన మందిరం ఉంటుంది. ఆ మందిరంలో ఆయనకి ప్రొద్దుట పంపించేటువంటి ప్రసాదాల్ని, నైవేద్యాన్ని ఆవిడ ముందు రుచి చూసిన తర్వాతే స్వామివారికి నైవేద్యానికి పంపిస్తారు. అంత ప్రేమండి, వాత్సల్యం అండి. ఇది నమ్మకం అంటే. ఆ నమ్మకంతోనే తల్లి ఉంది కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామిగా ఆ నమ్మకాన్ని తీర్చాడు. మనం చెప్పుకోవాలంటే నిజానికి చాలా కథలు నమ్మకం మీద. ప్రహ్లాదుడు ఏ నమ్మకంతోనండి తండ్రి అంతటి శిక్షలు విధిస్తే సర్పాలతో కనిపించాడు, ఏనుగులతో తొక్కించాడు, ఎంత ఎత్తు నుంచి ఆ కొండల మీద పడేశాడు. ఇన్ని చేసిన నమ్మకం వమ్ముకాలైంది. ఓం నమో నారాయణాయ చాలు. మనస్సుతో పెట్టి పిలిస్తే ఆ భగవంతుడు పలుకుతాడు అని ఇప్పటికి కూడా ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. మనసు పెట్టి పిలవాలి. మనసు ఇక్కడ పూజ ఏదో ఊరికనే చేస్తూ కూర్చుంటే కుదరదండి. మనసు పెట్టి లగ్నం చేసి పూజ చేయాలి, నమ్మకంతో చేయాలి భగవంతుడిని. అక్కడ భగవంతుడు ఆయన ఉన్నాడు, మన ఎదురుగా ఉన్నాడు అని ఆయనకి పాద ప్రక్షాళన చేస్తాం, కాస్త మంచినీళ్ళు ఇస్తాం, చేతులు గడుగుతాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? నమ్మకం. భగవంతుడు ఉన్నాడు మన ఎదురుగా అనే నమ్మకంతో ఆయన చేస్తున్నాం. మనమంతా కూడాను ఆయన స్వీకరిస్తున్నాడు. ప్రసాదం పెడతాం, ఆయన వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు అనేటువంటి నమ్మకంతోనే మనం ఆయనకి పెడుతున్నాం, నైవేద్యం పెడుతున్నాం. ఎంత ఆనందంగా ఉంటుందో నిజంగా ఆ నమ్మకంతో చేస్తున్నప్పుడు. నేను చాలాసార్లు మనకి భజనలు చేస్తూ ఉంటారు, అద్భుతంగా అలంకరిస్తారు పూలతో. కొంతమంది పాడుతూ ఉన్నప్పుడు పైనుంచి ఒక్క పువ్వు పడింది అనుకోండి, అసలు అక్కడ భక్తుల యొక్క ఆనందానికి నేను మాటల్లో చెప్పలేను. ఎంత ఆనందపడిపోతారు అసలు. అంటే ఏంటి? అదొక నమ్మకం. స్వామి మా యొక్క పూజలకి, భజనకి ఆయన ఆనందపడ్డాడు, ఆయన అనుగ్రహించాడు మమ్మల్ని, ఆయన ఆశీర్వదిస్తున్నాడు అనే నమ్మకంతో వాళ్ళంతా ఆ పుష్పాన్ని తీసుకునే కళ్ళకు అద్దుకుంటారు. ఇది నమ్మకం అంటే. ఆ నమ్మకం వాళ్ళకి ఎంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందో తెలుసా అండి మీకు నిజానికి. ఈ నమ్మకంతోనే మనం ఒకసారి తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను ఒక నది దాటాల్సి వచ్చింది. నది దాటుతున్నారు, నావలో కూర్చున్నారు, ఇద్దరు నది దాటుతున్నారు. తెలుసు వాళ్ళకి వర్షం వస్తుంది అని, ఒక తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. వెళుతుంటే తండ్రి చాలా నమ్మకం ఆయనకి భగవంతుడి మీద. ఎన్నో పూజలు చేస్తూ ఉంటాడు. అలాంటి తండ్రి పక్కన ఉన్నాడు, కొడుకు ఈయన ఇద్దరు కలిసి వెళుతున్నారు నావలో. వాతావరణం చాలా గంభీరంగా మారిపోయింది. ఒక్కొక్కసారి తుఫాను ఎలా వస్తుందో తెలుసా అండి మీకు? చెప్ప చేయకుండా వచ్చేస్తుంటుంది. మీరు చూసే ఉంటారు హైదరాబాద్ నగరంలో కూడా ఒక్కోసారి ఎంత పెనుగాలి వస్తుందో ఒక్కోసారి మనం ఊహించలేము. అలాంటి తుఫాను లాగా వచ్చేసింది, పెద్ద గాలి వచ్చేసి సుడిగాలిలా వచ్చేసింది. పడవ అటు ఇటు ఊగిపోతోంది, పడిపోతున్నారు, అందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నారు. కొడుకు భయపడిపోతున్నాడు, వచ్చి వాటేసుకున్నాడు, తండ్రిని వాటేసుకున్నాడు. తండ్రికి మాత్రం ఎలాంటి భయం లేదు. ఒక్కసారి ఆ స్వామిని తలుచుకుంటూ ఉన్నాడు మనసులో. నాన్న నువ్వే ఉన్నావు, నాకు మమ్మల్ని కాపాడుతావు, నువ్వు ఉంటే నాకేంటి భయం ఏంటి అనుకుంటున్నాడు. అలా అయిపోతుంటే వాళ్ళు దాటారు, నది దాటిన తర్వాత కొడుకు అడిగాడు తండ్రిని, నాన్న ఏమిటి మేమందరం కూడాను వీళ్ళంతా గొడవ చేసి అంతా
ఏడుస్తున్నారు, కొంతమంది కేకలేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా నువ్వేమిటి అసలు ఈ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నావు ఏమిటి అని అడిగితే కొడుకు చెప్పాడు, ఓరి పిచ్చివాడా, ఎందుకురా మనకు భయం, ఆ స్వామి మనల్ని కాపాడతాడు, ఆయనే చూసుకుంటాడు అంతా కూడాను, ఆ నమ్మకంతో నేనున్నాను, మనల్ని ఇప్పుడు కాపాడాడా లేదా అని చెప్పేసి ఒక్కసారి గోవిందా 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 అన్నాడు. అక్కడ వాళ్ళందరూ కూడాను గోవిందా అంటూ నమస్కరించారు. మీరందరూ కూడాను చక్కగా మీ పిల్లలందరూ కూడాను ఆ యొక్క భగవద్భక్తిని నేర్పాలి, భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఉంచాలి అని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. స్వస్తి.